హాయ్ ఎవ్రీవన్. ఈరోజు అంటే ఎప్పుడు ఇంగ్లీష్ చెప్పుకుంటాం, కొన్నిసార్లు హిందీ చెప్పుకుంటాం కదా. సో ఈరోజు తెలుగులో గ్రామర్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏ భాష నేర్చుకోవాలన్నా మన లాంగ్వేజ్, మన నేటివ్ భాష నుంచి, మన మాతృభాష నుంచి తెలుగు, ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా, మరాఠీ, గుజరాతీ ఏదైనా సరే మన తెలుగు పర్ఫెక్ట్గా వస్తే మిగిలిన ఏ లాంగ్వేజ్ అయినా మనం ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. నేను ఇంగ్లీష్ చెప్పేటప్పుడు కూడా ఫస్ట్ తెలుగు నేర్పిస్తాను. తెలుగు అక్షరాలు, గుణింతాలు, గ్రామర్, మినిమం గ్రామర్ రావాలి. అంటే మనకి అచ్చులు హల్లులు అని ఉంటాయి కదా తెలుగులో కూడా. సో మనకి ఒకటి అన్నామనుకో, ఒకటి అని రాయమన్నప్పుడు డిక్టేషన్లో ఒక సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు డిక్టేషన్లో ఏం రాస్తారు? ఓ రాయాలా, ఈ వాగుడింతంలో ఓ రాయాలా, కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. సో అలా కాకుండా ఇక్కడ ఇది కరెక్ట్ అని చెప్తారు. ఈలో ఓ రాయమ్మ, అచ్చుల్లో ఓ రాయి అని చెప్పేస్తారు అంతే. అది ఎవరైనా సరే ఈజీగా ఇది వద్దు ఇదని చెప్తారు, చాలా శాతం మట్టికి. అలాగే ఉడతాలో ఊడాత రెండు ఊలే పలుకుతున్నాయి, కానీ ఇది ఎందుకు రాయకూడదు, ఇదే ఎందుకు రాయాలి అనే డౌట్, క్లారిఫికేషన్ అనేది చాలా తక్కువ జరుగుతుంది. ఎందుకు అంటే ఎప్పుడైనా పదం అంటే వర్డ్లో మొదటి అక్షరం అచ్చు సౌండ్ వచ్చిందనుకోండి, అచ్చు శబ్దం వచ్చింది అంటే, అచ్చులు అంటే ఏంటి? ఆ నుంచి ఆహా వరకు మధ్యలో ఉన్న వాటిని అచ్చులు అంటాం కదా. సో ఆ నుంచి ఆహా మధ్యలో ఏదైనా మనకి అచ్చు సౌండ్తో స్టార్ట్ అయితే దాన్ని మనం ఆ అచ్చులే రాయాలి, ఇవేమీ రాయకూడదు. ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. ఊరట అని ఉంటుంది, ఊసు అని ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి. సో అవన్నీ నేను జస్ట్ ఒక 4 రాసి చూపించాను. ఒకటి ఓ రాయాలి, వాగుణింతంలో రాయకూడదు. ఊడత అచ్చుల్లో ఊ రాయాలి, వాగుణింతంలో ఊ రాయకూడదు. ఒంటేలో ఊ రాయాలి, ఈ వాగుణింతంలో ఓ రాయకూడదు. అలాగే ఉసిరి కూడా అంతే. ఇంకా చాలా ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేస్తే. ఏరు అన్నామనుకో, ఏరు, ఏ ఆ ఈ ఊ అరు ఏ రాయాలి. ఓకే, అంతకాకుండా యాగుణింతంలో ఏ రాయకూడదు మనం. సో ఇక్కడ ఒక్కటే సింపుల్గా ఏంటి అంటే, ఎప్పుడైనా అచ్చు శబ్దం వర్డ్ స్టార్టింగ్లో వినిపిస్తే కనుక అది మనకి అచ్చే రాయాలి. అంటే ఆ నుంచి ఆహా వరకు ఉన్న లెటర్సే రాయాలి, ఇంకా ఏమీ రాయకూడదు. ఏ గుణింతంలో అవి మనం రాయకూడదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మీ పిల్లలకు కూడా చెప్పండి. అలాగే ఇంగ్లీష్ నేర్చుకోవాలి, లేకపోతే వేరే లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే మన తెలుగు పర్ఫెక్ట్గా రావాలి. ఫస్ట్ తెలుగు పర్ఫెక్ట్గా మనం నేర్చుకుంటేనే, మాట్లాడగలిగితేనే, తప్పులు పడకుండా మనం రాయగలిగితే మనకి ఇంగ్లీష్ వస్తుంది. కానీ ఈజీ వేలో మనం గ్రామర్, టెన్సెస్ అయితే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే ఫస్ట్ తెలుగు రావాలి. సో ఫస్ట్ చిన్న చిన్న వర్డ్స్ కానీ, చిన్న చిన్న శబ్దాలు, సెంటెన్సెస్ అవన్నీ కూడా బాగా నేర్చుకోండి. థ్యాంక్ యూ.